అందరికీ నమస్కారం అండి. పూజ్య చారీజీ మహారాజ్ గారి బోధన సేవకి విరాళాలు ఇవ్వడానికి సరైన పద్ధతి ఏది అనేటువంటి ఈ బోధన చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఈ సంస్థ విస్తరణలో పాలు పంచుకునేటువంటి అదృష్టం కలిగినటువంటి మనలో కొందరు వాలంటీర్లు వ్యక్తిగత గుర్తింపుకి ప్రాబలాడడం, అలాగే వారి యొక్క శక్తి సామర్థ్యాలపైన విరాళంపైనే మిషన్ ఆధారపడి ఉంది, మాస్టర్ ఆధారపడి ఉన్నారనేటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండడం అది వారి ప్రగతికి తీవ్రమైనటువంటి ఆటంకం అవుతుంది. అది మాస్టర్ గారిని కూడా చాలా బాధకు గురి చేస్తుంది. అందుచేత ఇటువంటి వైఖరిని వెనువెంటనే కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారు చెప్పినటువంటి ఈ బోధనలోని కొన్ని ముఖ్యాంశాలని మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. చారీజీ గారు ఇలా అన్నారు: నా దృష్టిలో మనం మిషన్కు, మాస్టర్కు సేవ చేస్తున్నామని కానీ విరాళం ఇస్తున్నామని కానీ అనుకుంటే అది చాలా చెడ్డ అభిప్రాయం. ఎందుకంటే అప్పుడు మనం మహోన్నత స్థితిలోని మన మాస్టర్ని, మనకి జన్మని సార్థకం చేసుకోవడానికి సహాయపడే మన మాస్టర్ని ఒక యాచకుల్లాగా భావించినట్లే. తన తండ్రి ఇంటిని తన సొంత ఇంటిలా, ఆయన పూదోటని తన సొంత తోటలా, మిషన్ని మన మిషన్లా, మాస్టర్ని మన మాస్టర్లా భావించి, ఇది ఆయన నాటిన మొక్క కాబట్టి ఆ మొక్కకు నీరు పోస్తే మన మొక్కకి మనం నీరు పోసినట్లే కదా. అందులో త్యాగం కానీ వితరణశీలత కానీ ఏముంది? మన పని మనం చేస్తే దాన్ని ఎవరు మెచ్చుకోవాలి? నేను $100 విరాళం ఇచ్చానని కొంతమంది గర్వపడతారు. అయితే ఆ $100 వారికి ఎవరిచ్చారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఒకసారి $600,000 అంటే $6 లక్షల విరాళాన్ని బాబూజీ తిరస్కరించడం తనకు తెలుసన్నారు చారీజీ. ఎందుకంటే ఆ ఇవ్వబోయిన వ్యక్తిలో అహంకారం, గర్వం ఎక్కువగా ఉండడం. అందుచేత సేవ చేసేటప్పుడు కానీ విరాళం ఇచ్చేటప్పుడు కానీ మనం మిషన్కి ఏదో సహాయం చేస్తున్నామని పొరపాటును కూడా అనుకోకూడదు. పూర్వం ఒక కోడి తన తల మీద ఒక ఓక్కు వృక్షపు పండు పడితే ఆకాశం నా నెత్తిన పడింది, అయినా ఆ ఆకాశం క్రింద పడకుండా నా తల మీదే నిలబెట్టాను అని అందిట. అలా ఉంటుంది. మనం ఏదో మాస్టర్కి, మిషన్కి సహాయం చేస్తున్నాం అనుకుంటే. మనం ఎంత ఇచ్చినా తీసేసుకోవాలనే ధోరణి ఆయనకు ఉండదు. ఇవ్వడం కంటే తీసుకోవడం చాలా కష్టం. చాలామంది బాబూజీ వద్దకు తొలి జీతం తీసుకువచ్చి, బాబూజీ మీ కృపతోనే ఇది సంపాదించాము, ఇది మీదే అని ఇచ్చేవారు. దాన్ని స్వీకరించినట్లుగా బాబూజీ అందులో నుండి ₹1 మాత్రమే తీసుకుని, ఆశీస్సులు మీరు మరింత సంపాదించుదుగాక అని మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చేసేవారు. ఒక సంస్థకి $100,000 కంటే మరింత ఎక్కువైనదేదో కావాలని గుర్తుంచుకోండి. అది మన హృదయం. ఆయనకి మనం అర్పించాల్సిందే మన హృదయాన్ని. భగవంతుడు మన మీద ఆధారపడి లేడని, మనమే భగవంతునిపై ఆధారపడి ఉన్నామని గుర్తుంచుకోవాలి. మనిషిలో అహం పెరిగి గర్వంతో నిండి ఉన్నప్పుడు అతనికి పతనం తప్పదు. ఆ పరమాత్మే మాస్టర్గా వచ్చారని, మనల్ని మృగదశ నుండి ఋషులుగా, మహాత్ములుగా మారుస్తారని, దివ్యత్వపు స్థాయికి పురోగమింపజేస్తారని మనం నమ్మేది నిజమే అయితే, మనం
మన డబ్బుతో, సేవలతో ఆయనకి సహాయం చేస్తున్నామని ఎలా అనుకోగలం? అలా ఒక్క క్షణం ఆలోచించినా అది ఎంతటి అజ్ఞానమో ఆలోచించండి అంటారు చారీజీ. ఆయన ఇలా అన్నారు, సహజ మార్గంలో పాపమనే భావన ఉందని నేను అనుకోను. కానీ దీనిని ఒక పాపపు భావనగానే భావించాలి. మాస్టర్ నా మీద, నేను విరాళంగా ఇచ్చే కొన్ని రూపాయల మీద కొన్ని రాళ్ళు సిమెంటుతో నిర్మించి వాటిని ఆశ్రమాలని పిలుస్తూ మేము ఆయన ఖ్యాతిని వ్యాపింపజేస్తున్నాం అని అనడం మహా పాపమే కాగలదు. మాస్టర్ అంటే ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనే నేను ఇదంతా చెబుతున్నాను. ఆయన ఏమిటి, ఆయన ఎవరు, ఆయన మన కోసం ఏమి చేస్తున్నారు, మన ద్వారా మన కోసం ఏమి చేస్తున్నారు అనేది మనం సరిగ్గా హృదయాలతో అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి సముద్రంపై వారధి కొడుతున్నప్పుడు ఉడుతలు కూడా వాటి చిన్న నోటి నిండా ఇసుక నింపుకొని ఆయనకి సహాయం చేసేయి. శ్రీరామునికి ఉడత చేసిన సహాయం ఎంతటిదో మాస్టర్ పనిలో మనం చేసే సహాయం అంతటిదే అని నేను అనుకుంటాను. శ్రీరాముని పట్ల ప్రేమతో అవి ఆ పని చేసేవి కానీ తామేదో ఆయనకి సహాయం చేస్తున్నామని భావంతో కాదు. అందుకే వాటి సేవ చిరస్థాయిగా నిలిచింది. అదే స్ఫూర్తితో ఆయన ప్రేమికుల్లా మనం ఏమి చేయగలిగితే దానితో వారి పనిలో పాల్గొనాలి. మనల్ని ఆయన పనిలో పాల్గొనేందుకు అనుమతిస్తున్నారంటే అది వారి దయ. వారికి మనపై ప్రేమ వల్లనే వారు పాల్గొనిస్తున్నారు. తద్వారా మనం అందరం కలిసికట్టుగా ఉంటాం. అలా వారి పనిలో పాల్గొనడం ద్వారా మనం ఆయన కుటుంబ సభ్యులమవుతాం, ధన్యులమవుతాం. ఆయన మనల్ని సేవకులుగా, సహాయకులుగా, మద్దతుదారుల్లా లేదా దాతల్లా కాకుండా తన పిల్లల్లా భావించి ఈ దివ్య సాహస కార్యంలో మనం పాలు పంచుకోవాలని, పాల్గొనాలని కోరుకుంటారు. చారీజీలా అన్నారు, నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తున్నామనే భావన లేకుండా ఇవ్వలేని వాళ్ళు ఇవ్వకండి. సేవ చేస్తున్నామనే భావన లేకుండా సేవ చేయలేని వాళ్ళు సేవ చేయకండి. ఎందుకంటే అలా చేస్తే మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నట్లు, అది మీపై మీరే మరింత భారాన్ని పెంచుకుంటున్నట్లు. మీరీ భారాన్ని మోయలేరు. అందుచేత నాన్నగారు, ఇది మా ఇల్లు, దీని నిర్మాణంలో పాల్గొనే హక్కు మాకుంది అని మీకే మీరు ఇచ్చుకుంటున్నట్లు, మీకే మీరు పనిచేస్తున్నట్లు భావించగలిగితేనే చేయండి. మన తండ్రి అయిన మన మాస్టర్ మనకి నేర్పేది, మనకి చేసేది అంతా మనం ఆధ్యాత్మిక పౌరులుగా ఎదగడానికి. ఆ సృష్టికర్తకు ముఖాముఖి నిలవగలిగి ఇప్పుడు నీకు నాకు మధ్య వ్యత్యాసమేమీ లేదు. నన్ను సృష్టించింది నీవే అయినప్పటికీ నేను కూడా నీ దివ్య కార్యాన్ని నాదిగా భావించి అందులో ఉడతా భక్తిగా పాల్గొన్నాను అని అనగలిగేలా మనల్ని తయారు చేస్తారు. ఆధ్యాత్మిక లోకంలో తయారవడం అంటే బికమింగ్ యొక్క రహస్యం ఇదే. మనం ఆయన్ని యథాతథంగా దర్శించాలి. అది కేవలం నేను ఆయనలా తయారైనప్పుడే జరుగుతుంది. నేను ఆయన్ని చూస్తే అద్దంలో నా ప్రతిబింబాన్ని నేను చూసుకున్నట్లుగా ఉంటుంది. అందుచేత మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆధ్యాత్మికత కేవలం కొన్ని సిట్టింగులు కాదు, నిర్మలీకరణ చేయడమూ కాదు, ఎంత పెద్ద మొత్తం అయినా విరాళాలు ఇవ్వడమూ కాదు. ఆయన సంకల్పానికి పూర్తిగా సమర్పించుకుని దానిలో మునిగిపోవడమే. తద్వారా మనము దానిలో నుండి బయటికి వచ్చినప్పుడు, దానిలోనికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండము. ఆయనచే దివ్యీకరింపబడి పూర్తిగా భిన్నంగా ఉంటాము. మాస్టర్ ఈ భూమిపై అవతరించడానికి ముఖ్య ఉద్దేశ్యం అదే. ఆ ఉద్దేశంతోనే ఆయన ఒక సంస్థను పెట్టారు.
ఆ సంకల్పంతోనే కేవలం మన కోసమే ఆశ్రమాలు నిర్మిస్తున్నారు. దీనినంతటినీ సరిగ్గా అర్థం చేసుకుంటే అనంత దూరమైన ఈ ఆధ్యాత్మిక పథంలో మనం మొదటి అడుగు వేయగలం. అది అనంత దూరమైనప్పటికీ ఆ మార్గంలో మొదటి అడుగు వేయగలిగితే ఆ తర్వాత అడుగు వేసేలోపే మనం గమ్యాన్ని చేరుకుని ఉంటాము. అందుచేత మనలో ఆయనకు మనమేదో చేస్తున్నామనే అహంకారం ఉంటే దాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. ఆయన పని మన పనే అనే, మన పనిని మనం చేసుకుంటున్నాం అనే దృక్పథంతో చెయ్యడమే సరైన పద్ధతని చారీజీ మహారాజ్ అన్నారు. In such a life, there is the joy of living, whatever be the circumstance. We are grateful that we are alive. I am grateful that I will have the ability to receive and to give. And see the miracle that the more you give, the more you receive. It's like a tiny stream becoming a spring, becoming a river, becoming a flood. And that miracle you must experience, because it's the only true miracle which happens to you. Thank you. చారీజీ మహారాజ్ గారు ఇలా చెప్పినటువంటి బోధనలు, మార్గదర్శకాలు అనేక వాటిని మన మిషన్ లిటరేచర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మళ్ళీ చదివి అవగాహన చేసుకుని ఆ ప్రకారంగా మనం ఆచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా మనం అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టేలాగా మనందరిని దీవించమని మాస్టర్ గారిని, గ్రేట్ మాస్టర్స్ని అందరినీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.